వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అక్రమాస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. నాలిలో యువకులు పోలీసులపై రెచ్చిపోయారు. మద్యం మత్తులో బోస్ రోడ్డులో హల్చల్. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో నాటుసారా తయారీ మరియు అమ్మకాలపై ఉమ్మడి దాడులు. మల్కాజిగిరిలో ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, హుజరాబాద్లో డంపింగ్ యార్డు వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్న దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు నిరసనల నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పరిస్థితిని పరిశీలించినట్లు సమాచారం. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు జరిగిన అన్యాయం, పోలీసుల దాడిపై మీడియా ముందుకు వచ్చి వివరించింది. న్యాయం కోసం పోరాడుతున్నానని, తనపై జరిగిన ఘటనపై విచారణ జరపాలని కోరింది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. సార్, నేను నెక్లెస్ ట్రైలో పనిచేస్తాను సార్. కబడ్డీ ఉంది కదా సార్, కబడ్డీ కూడా కాడ నేను పనిచేస్తా. 1307 పనిచేస్తాను సార్. 5 సంవత్సరాలు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు నా మీద ఏ నింద వేయలేదు సార్. ఆమె దగ్గర మంగళసూత్రం పోయింది అని చెప్పింది సార్. ఫస్ట్ చెల్లేదని చెప్పింది సార్. మేడం నువ్వు నేను వెతుకుదాం మేడం అని చెప్పిన సార్. ఇంట్లోకి పోయినా సార్. ఇంట్లోకి పోతా అంటే బయట బాల్కనీలోనే నన్ను కాలు పెట్టి తన్నది సార్. ఏం అవసరం లేదు, నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా, నువ్వు అక్కడికే పోయి మాట్లాడుకో అని చెప్పింది సార్. నేను ఆడికి పోయినా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి శ్రీవాణి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నేను ఫోన్ చేసినా కదా, నువ్వు వీడికి రా అని చెప్పి సార్ ఫోన్ చేసింది సార్. నేను ఆడికి పోయిన తర్వాతకి సార్ నేను తీయలేదు సార్ అన్న సార్. మళ్ళీ రెండోసారి పిలిచిరు. మూడోసారి పిలిచినాక ఇట్లా అట్లనే అన్న. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పింది, దాన్ని పిలిస్తే అది వస్తలేదా, నా దగ్గర సొసైటీలోకి పిలిస్తే బి బ్లాక్ 1307కి రామంటే వస్తలేదు, ఈ బ్లాక్ 404కి పోయింది అని చెప్పి అన్న సార్. నేను అన్న మళ్ళీ మేడం మీరేమైనా పోయినా కానీ మళ్ళీ నా మీద అంటారు, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతా మేడం, నేను ఏం మాట్లాడాను అని చెప్పిన సార్. చెప్పంగానే ఆమెమన్నది, సరే నేను చూసుకుంటాలే, నేను ఇప్పటి వరకు సీరియస్ కాలే, ఇప్పుడు నేను సీరియస్ అయితే నేను మీద కంప్లైంట్లు ఇయ్యలే, నేను ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. ఆ రికార్డింగ్ పోయి పోలీసు వాళ్ళకి వినిపిస్తా. పోలీసు వాళ్ళు ఏమన్నారు, పెద్ద వాళ్ళది రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను శనివారం సాయంత్రము 4 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టిరు సార్. 40 నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టిరు సార్. నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా గానీ, తీసినో తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా మేడం, ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టిరు సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్. చొంపల మీద కొట్టిరు. ఒక 2 కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకి నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసానంటే నెక్స్ట్ అదే చేస్తానే నేను చూడు, నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా, గలంజే అనుకుంటా, తిట్టుకుంటా మరీ నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటి వరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు
నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లో పోకుంటే ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నన్నే కాదు రాణి అన్నటామెని, మధుర అన్నటామెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్. నెక్స్ట్ కూడా నేను అట్లనే వస్తున్నా లోపలికి అని చెప్పి నన్ను కూడా లోపల రాకుండానే చేసింది సార్. ఆమె 1307 ఇంద్ర మేడం సార్. ఇక బి బ్లాక్ ఇంద్ర మేడం. వాళ్ళు ఏం జాబ్ చేస్తారో ఏమో తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో పని చేస్తే నన్ను 5 ఏళ్ల నుంచి చేస్తున్నా సార్ వాళ్ళ ఇంట్లో. నేను మెడల్ వేసుకున్న మంగళసూత్రం ఏమో తెలియదు సార్. వాళ్ళ చెల్లెదన్నది. తర్వాతకి ఏమన్నది, మా చెల్లె వాళ్ళ మరిది మంచోడు కాదు అని అన్నది. అన్న తర్వాతకి మేడం నువ్వు నాకు 3500 ఇచ్చినావు, వేరేటోళ్ళకి 5000 ఇచ్చినావు అని అన్న. జీతం విషయంలోనే కొట్లాడినా సార్. వేరేటోళ్ళకి 5000 ఇచ్చింది. ఏ కొత్త అమ్మాయి వస్తే వాళ్ళని పెట్టుకుంటది, వేరేటోళ్ళని తీసేస్తుంది సార్. ఆమె మాకు సొసైటీలో బుక్ ఉంటది. వాళ్ళు జీతం ఇచ్చింది కూడా ఆమె మా కింద సొసైటీలకు చెప్పాలి సార్. వాళ్ళకి చెప్పి మేము చెకింగ్ ఉంటది, వాళ్ళకి ఎంత జీతం ఇచ్చిందో మాకు పేపర్ మీద మెన్షన్ ఉంటది. మళ్ళీ తర్వాత శ్రీవాణికి ఇంత ఇచ్చిరా అంటది. మా దగ్గర పైసలు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర పోయి చూపించి చెకింగ్ చేయించుకొని అవుట్ చేయించుకొని మేము బయటికి పోవాలి సార్. ఇప్పటిదాకా నా దాంట్లో లోపల దొంగ పేరే లేదు. ఈమె నా పేరు రాసి సొసైటీలో మొత్తం నా ఫోటో చూపించి ఈమె దొంగ 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 మీ దగ్గర కూడా పోతే కూడా రాసేసేయండి అని చెప్పి వచ్చిన సార్. నాతో పాటు చాలా మంది కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు నేను కిరోసిన్ పోసుకున్న స్థితికి వచ్చినంటే చాలా మంది కూడా అట్లనే అవ్వచ్చు కదా సార్. లేదు సార్, నాకు పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేసుకుంటా, మేడం కి వీడియో కాల్ చేసుకుంటా నన్ను కొట్టిరు సార్. లంజే గింజ అనుకుంటా మేడం కి ఫోన్ చేసుకుంటా, వీడియో కాల్ చేసుకుంటా కూడా నన్ను కొట్టిరు. దాని లోపట్నే కూర్చోబెట్టారని ఎన్ని గలీజ్ మాటలు అన్నారు తెలుసా సార్. నన్ను మస్తు హింస ఇచ్చారు సార్. సార్ నేను ఆమె దగ్గర చెయ్యలేదు. ఆమె వస్తువు నాకు తెలియదు. ఆమె ఎన్ని గ్రాములు ఉందో ఇప్పటి వరకు నాకు పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఉట్టి పుస్తలు తాడే అన్నారు. పోలీసు వాళ్ళు చెప్పకుండా నన్ను మస్తు కొట్టిరు సార్. పిల్లలు నా దగ్గరకు వస్తే పిల్లల్ని కూడా పోండి అని చెప్పి ఎలగొట్టి నన్ను దాన్ని ఎందుకు సార్, నన్ను కొట్టినాక కానిస్టేబుల్ మేడంలు బయటకు వెళ్ళిపోయారు సార్. నేను ఒక్కదాన్ని నన్ను లోపల పెట్టిరు. ఎవ్వరు లేరు. నాకు కేసు బుక్ చేయనప్పుడు నన్ను కొట్టిరు సార్. తర్వాత కేసు బుక్ చేసి 2 తారీఖు శనివారం రోజు 8 గంటలకి పోలీసు వాళ్ళే 1307 కి పోయి నెక్లెస్ రైడ్ కి పోయి ఆమె దగ్గర కేసు తీసుకొని నన్ను కేసు పెట్టక ముందుకే నన్ను కొట్టించింది. 4 గంటల నుంచి 7 గంటల వరకు నన్ను కొట్టిరు సార్. 7 గంటల వరకు నన్ను కొట్టి గోదావరి కనిలో NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్థాపించిన ఈ సంస్థ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद NSUI जिंदाबाद NSUI जिंदाबाद 56వ NSUI ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व राज ठाकुर गारी नायकत्व राज ठाकुर गारी नायकत्व श्रीधर बाबू गारी नायकत्व అడిగారు నోట్లో పెట్టుకోర్రి ఇంకా మటన్ ముక్కలు అయితే
నోట్ పెట్టి నాకు ఎన్ని పడతాను నాకు ఏ పడతాను సార్ బాయ్ బాయ్ కొంచెం వెనక జరుగు చూసుకోండి లేదా మహిళా ప్రధాని మంత్రి వర్యులు ఈ యొక్క దేశానికి బలమైనటువంటి నాయకత్వం అందించినటువంటి మహనీయులు. మరి ఈ యొక్క దేశ రాజకీయాల్లో యువకులు చదువుకున్న విద్యార్థులు రావాలని ఒక సదుద్దేశంతో ఒక సంకల్పంతో 1971 ఏప్రిల్ 9 నాడున NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగంగా విద్యా రంగానికి ప్రధాన పీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి దేశవ్యాప్తంగా కూడా IITలు కానీ NITలు కానీ మరి ఆ యొక్క ఎయిమ్స్ కానీ ఈ యొక్కటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలని ఈ యొక్క దేశానికి ప్రపంచ దేశాలకి కూడా ఈ యొక్క దేశం యొక్క ఘనతని చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అయిదామనుకున్నటువంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రధాన పీట వేసి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారిని నియమించడం ఈ యొక్క విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రజలందరూ కూడా గమనించాలి. బాసర IIIT అక్కడ OU కానీ క్యాంపస్లు అన్నిటికీ కూడా విశ్వవిద్యాలన్నిటికీ కూడా 100 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి యొక్క రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ మా యొక్క నియోజకవర్గ స్థాయిలో నూతన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ నూతన గవర్నమెంట్ స్కూల్స్ కానీ రామగుండం ZPHS స్కూల్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని బాగుపడాలని ఒక ఉద్దేశంతో మా నాయకులు శ్రీహరిబాబు గారు మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. రానున్నటువంటి రోజులలో కూడా మా సీనియర్ నాయకులు మరి లింగసామన్న మా కార్పొరేటర్లు అందరి సహకారంతో రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీ అనుబంధ సంఘ 56వ ఆవిర్భావ సందర్భంగా దుర్గారాజు ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ డే ఘనంగా జరపడం జరుగుతుంది. NSUI విద్యార్థి సంఘం అంటే విద్యార్థులు తలుసుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన NSUI మరి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయం కానీ ఎంపీల విషయం కానీ ముందుకు పనిచేసి కాంగ్రెస్ మొదటి పట్ల NSUI ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో ఈ రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. ఇలా 900 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని చక్కటి సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు. ఇలా లక్ష్మీనగర్ అయితేనేమి, బస్టాండ్ కాలనీ అయితేనేమి, రాజేష్ థియేటర్ అయితేనేమి, చౌరస్తా అయితేనేమి, ఇంకా వార్డుకు కూడా ఒక్కొక్క ₹1 కోటి కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అనేక సమస్య కరెంటు ప్రాబ్లం కానీ అనేక సమస్యలు తీర్చడం మా ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు. ఈ గత 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే గారు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికే 78% పనులు పూర్తయింది. దాదాపు మా ఎమ్మెల్యే గారు 100% తప్పకుండా గ్రామంలో పనులు పూర్తి చేస్తాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేయర్ గారు మరి మా డిప్యూటీ మేయరు మా కార్పొరేటర్లు కూడా ఈ అభివృద్ధి భాగంగా వార్డు తిరిగి కూడా వారు కూడా వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన మేము ఆయన చేసే అభివృద్ధి పనులను తప్పకుండా ఈ వార్డు తిరుగుతూ మేము వారి ప్రజలకు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మా రామగుండం కౌన్సిల్ తరఫున
మా ఎమ్మెల్యే గారి నాయకుని బలపరుస్తూ తప్పకుండా ప్రజలకు మా అభివృద్ధి పనులు చేర్చారు. సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడికి ఘన నివాళి. చంద్ర రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా సిపిఐ శ్రేణులు ఆయన సేవలను స్మరించాయి. స్వాతంత్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, పేదల కోసం తన సర్వస్వాన్ని అర్పించిన త్యాగశీలిగా ఆయన నిలిచారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నేతలు పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది. జోహార్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు. జోహార్ జోహార్. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ జిందాబాద్. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారికి. జోహార్ జోహార్. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారికి. జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు. జోహార్ జోహార్. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్ జిందాబాద్. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారికి. జోహార్ జోహార్. జోహార్ చంద్ర రాజేశ్వరరావు గారికి. జోహార్ జోహార్. దాదాపు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసిన మహానాయకుడు కామ్రేడ్ సిఆర్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం. భూస్వామ్య కుటుంబం. వందలాది ఎకరాలను దానం చేసినటువంటి మహానాయకుడు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా తన భూములు పంచిచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు హైదరాబాద్లో మన మగ్దూమ్ భవన్ ఏర్పడడానికి, విజయవాడలో చంద్రం బిల్డింగ్స్ ఏర్పడడానికి, విశాలాంధ్ర భవన్ ఏర్పడడానికి అన్నింటినీ కూడా భూములు, జాగలు ఇప్పించి నిర్మించినటువంటి నేత కామ్రేడ్ సిఆర్. ఆయన వీరునామా చాలా ప్రఖ్యాతి, చాలా ప్రసిద్ధి. ఆయన ప్రపంచంలోనే అలాంటి వీరునామా లేదని చెప్పి అనేక మంది అంటుంటారు. ఎల్కే అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆ వీరునామా చదివి ఏడ్చిండట, దుఃఖించిండట. వీరునామా ఏం చేస్తాం? వీరునామా అంటే ఆస్తులు రాసిస్తాం కొడుకులకు, బిడ్డలకు, కొడుకులకు, అల్లుళ్లకు, ఇట్లా రకరకాలుగా వీరునామా ఉంటుంది. ఆయన వీరునామా ఏంటంటే, నేనెవరికి బాకీ లేను, నాకెవరు కూడా బాకీ అప్పు ఇచ్చేది లేదు, నాకు కొన్ని జతల బట్టలు ఉన్నాయి, అవి అనాథాలకు దానం చేయండి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. అది వీరునామా. ఆ వీరునామా ఒకసారి చదువుదామని చెప్పి మిత్రుడు జాకబూర్ ఒక పాట రాస్తే అది వందే మాత్రం శ్రీనివాస్ పాడితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి నాయకుడు ఆఖరి దశలో ఆయన భార్య సావిత్రమ్మ మగ్దూమ్ భవన్లోనే పండుకునేది, పార్టీ ఆఫీసులో. 100 ఎకరాల భూస్వామి. ఆయనకి ఇల్లు లేదు, కారు లేదు, జాగ లేదు. ఢిల్లీకి పోతే అజయ్ భవన్, హైదరాబాద్కి వస్తే మగ్దూమ్ భవన్. అట్లాగా ఆయన విజయవాడలో గూండాలతో, రౌడీలతో, ఆనాడు వంగవీటి రాధ, వంగవీటి రంగ ఇలాంటి వాళ్ళు ఉండ్రి. కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ యొక్క రౌడీలు, వాళ్ళతో కూడా అవసరమైతే లాఠీ పట్టుకొని ఈ దోతిని ఇక్కడ సింగులు చెక్కి ముందు నిలబడి పోయినటువంటి నాయకుడు. అట్లా అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడు. ఆర్డర్ ఆఫ్ లెనిన్ గ్రహీత. రష్యా ఒక ప్రపంచంలో అత్యున్నత నాయకులకు అవార్డు ఇస్తారు, అది ఆర్డర్ ఆఫ్ లెనిన్. అటువంటి మహానాయకుడు. రష్యా పోతే అక్కడ నాయకులతో కలిసేవాడు. క్యూబా, రకరకాల జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నాయకులను కలిసి ఢిల్లీకి వచ్చి, మళ్ళీ విజయవాడకు వచ్చి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, మళ్ళీ తెల్లారితే బీహార్కు పోయి, ఈ రకంగా 25 ఏళ్లు పార్టీని నడిపించిన మహానాయకుడు. ఆయన యొక్క ఆదర్శం ఏమిటంటే సాదాసీదాగా ఉండాలి, సింప్లిసిటీ డెవలప్ చేయాలి, చాలా నిరాడంబర జీవితం గడపాలి. మనం కమ్యూనిజాన్ని సోషలిజాన్ని నిర్మించడానికి, వ్యాప్తి చేయడానికి మనము అందరికీ ఆదర్శంగా ఉండాలంటే నీతి నిజాయితీగా బతకాలి, నైతిక విలువలతో బతకాలి అనేటటువంటి విలువలు నేర్పి పోయింది. కాబట్టి మనం ఆ దిశగా
ఏ మాత్రం ప్రయత్నం చేసినా, ఏ కొంచెం ప్రయత్నం చేసినా అమరజీవి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారికి మనం నిజంగా నివాళులు అర్పించినట్టే అని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. మిత్రులు స్వామి లక్ష్మణ మధ్యలయ ఈరోజు చంద్రరాజేశ్వరరావు గురించి ఎంత మాట్లాడుకున్నా తప్పని చాలా విషయాలు స్వామి చెప్పాడు. ఆయన చాలాసార్లు మగ్గుం భవన్ పోతే చెప్పినాడు, దోతి కట్టుకొని మామూలు సింపుల్గా దర్శనమిచ్చేవాడు. అయితే ఆయన యొక్క ఆదర్శప్రాయమైన జీవితం అనేది నాటి నుండి నేటి వరకు కూడా కమ్యూనిస్టులందరికీ కూడా ఒక మార్గదర్శనం. దాన్ని మనము పాటిస్తే ఈనాడు కమ్యూనిస్టు పార్టీ ఈ విధమైన పరిస్థితులు ఉండేది కాదని నేను భావిస్తున్నాను. ఆయన ఏదైతే పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని ఇంకింత బలోపేతం చేయాలి, ఏదైతే ఓటింగ్ సిస్టముతో పాటు పోరాట సిస్టాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కానీ మనం ఎంతవరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క త్యాగనిరతి, ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, ఆయన జనంలో ఉండి జనం కోసం పనిచేసిన ఆ యొక్క ఆదర్శప్రాయమైన జీవితం, అది మనందరం కూడా కొద్దో గొప్ప అమలు చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ గారి యొక్క వర్ధంతి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నగర కార్యదర్శి కామ్రేడ్ కనకరాజు గారు, నాయకులు, ఏమైనా కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు జమీందారీ కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆనాటి నుంచే రాజేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా భూ పోరాటాలు జరగడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటం ఇప్పటికి కూడా ఆయా ప్రాంతాలలో భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు మరి వారి గురించి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు మేము భూమి ఇస్తామని ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి మరి ఈ ముఖ్యమంత్రి వరకు కూడా అదే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కేసీఆర్ గారు అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, అది దాదాపుగా ఫెయిల్ అయింది. అదేవిధంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తాం, 5 లక్షల రూపాయలు కూడా నిర్మాణానికి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం బడ్జెట్లో అంకెర గ్యారెంటీగా ఏర్పాటు చేస్తుంది తప్ప వాస్తవ రూపం దాల్చడం అనేది లేదు. అంటే చెప్పే పనుల మీద, మాటల మీద చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలతో సహా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏదేమైనా మన ప్రాంతం లోపల కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను మరి మనము ఐడెంటిఫికేషన్ చేసుకొని భూ పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. సరే, రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా నిరంబరమైనటువంటి జీవి. అదృష్టం ఏంటిదంటే మరి ఆనాడు 83-84 సంవత్సరంలో మగ్దుం భవన్లో 45 రోజుల పొలిటికల్ క్లాసులు పెట్టడం అనేది జరిగింది. ఆ 45 రోజుల పొలిటికల్ క్లాసులకు మా ఎల్లారెడ్డి భవన్ నుంచి కామ్రేడ్ రేసాయిలే గారు వెళ్లడం అనేది జరిగింది. అతన్ని చూడడం కోసం మేము మగ్దుం భవన్కి వెళ్తే ఆ రోజు మేము రాజేశ్వరరావు గారిని చూడడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా ధోతి బనీను కూడా అది కుట్టించినటువంటి బనీన్ కామ్రేడ్, అంత నాకంత ఇది లేదు కానీ ఆ కుట్టించినటువంటి బనీన్ ఆయన మీదికి వచ్చి ఆ క్యాంటీన్లో మరి ఏం తినడానికి వచ్చిండో కానీ అల్పాహారం చేయడానికి వచ్చింది. అంటే అంతటి గొప్ప మహానుభావుడు, ఈ దేశానికి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. అడవి పంది బురదలో దొర్లుకొని సింహాన్ని రెచ్చగొట్టినట్టే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇక్కడ ఒక చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట.
మంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పేలుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పూసుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.